విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. శశి, శశి, హలో శశి, నువ్వెక్కడున్నావు? లేచావా? లేచాను. నేను ఇంటికి వచ్చేసాను. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావంటి? నువ్వు ఏమైనా చిన్నపిల్లాడివా బాలు? నేను ఇంటి దగ్గరే ఉన్నాను, నువ్వు వెంటనే వచ్చే. నీతో అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలాగే. ఏమండి, మీరు మాట్లాడిన దానికి అత్తయ్య మావయ్య చాలా ఫీల్ అయినట్టున్నారండి. నాకు అర్థమైంది సీత. నా మాటలు వాళ్ళని ఎంతలా బాధ పెట్టుంటాయో నేను అర్థం చేసుకోగలను. కానీ తప్పలేదు. పోనీ ఆ అవార్డు తీసుకోవాల్సింది కదండి. సీత, అవునండి, తీసుకునేది అవార్డే కదా, ఆస్తులేం కాదు కదా. మీకెలాగో ఆస్తుల మీద ఆశ లేదు, కనీసం అత్తయ్య మావయ్యలకి సంతోషమైనా ఉండేది కదండి. సీత, ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఎప్పటినుంచో తీసుకున్న నిర్ణయం. ఏ రోజుకైనా నేను ఇంటికి వారసుండి కాదు, అమ్మా నాన్నల అభిమానానికి మాత్రమే వారసుండి. కానీ రేపే విషయం బాలుకి శశికి తెలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని నాకు భయంగా ఉందండి. పర్వాలేదు సీత, పరిస్థితులు ఎలాంటివైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ అవార్డు బాలు అందుకోవడమే మంచిది. ఈరోజు నేను ఆ అవార్డు తీసుకుంటే రేపు నిజం తెలిసిన రోజు అందరూ నన్ను నిలదీసే పరిస్థితి రావచ్చు. ఈ ఇంటికి వారసుడివి కానివాడివి నువ్వు ఎలా వెళ్ళి అది అందుకున్నావని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? అందుకే అంత ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను. నా చుట్టూ నేను బౌండరీ గీసుకున్నాను సీత. అది దాటి లోపలికి రాను. కంగ్రాచులేషన్స్ బావగారు. దేనికి? దేనికని అడుగుతున్నారా? బెస్ట్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా అవార్డు వచ్చిందంట కదా, అత్తయ్య గారు చెప్పారు. ఇంతకాలం మీరు పడిన కష్టానికి దక్కిన గౌరవం బావగారు ఇది. కంగ్రాట్స్. కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదు, బాలుకి. ఎందుకంటే కంపెనీని ఇప్పుడు చూసుకుంటుంది బాలునే కదా. బాలునే కావచ్చు, కానీ మీరు కష్టపడితేనే కదా కంపెనీ ఈ రోజు ఈ స్థాయికొచ్చింది. ఆ అవార్డు అందుకునే అర్హత మీకు మాత్రమే ఉంది. మీరు ఆ అవార్డు అందుకోవడానికి రెడీగా ఉండండి. ఆ రోజు నేను కూడా మీకు సన్మానం చేస్తాను. బీ రెడీ. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమైందమ్మా? ఎందుకలా వణుకుతున్నారు? అమ్మో, ఒళ్ళంతా కాలిపోతుంది, చలిజ్వరం వచ్చినట్టుంది. ఏంటమ్మా నీకీ కష్టం? ఏరుకోరి నరకంలోకొచ్చావు కదా తల్లి. మొన్న చలిలో బయట పడుకోబెట్టారు, ఈరోజు చలిజ్వరం వచ్చేసింది. కనీసం పట్టించుకోవడం లేదు. ఏం మనుషులో ఏంటో. అమ్మగారు, అమ్మగారు! అలాగే నేను చూసుకుంటా. అమ్మగారు, అమ్మగారు, సరే సరే. అమ్మగారు!
లోపల మీ కోడలు గారి పరిస్థితి ఎట్టా ఉందో ఒకసారి చూడండి. ఏమైంది? చలిజ్వరం వచ్చిందమ్మా. చలికి వణికిపోతుంది. ఒక పక్క ఒళ్ళంతా కాలిపోతుందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్లి కాస్త డాక్టర్ గారికి చూపించి మందులిప్పించండమ్మా. ఇంట్లో నువ్వు చేయాల్సిన పనులన్నీ అయిపోయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇల్లు తుడవాలమ్మా. నువ్వు బయలుదేరు. అదేంటమ్మా, ఇంకా గదులు తుడిచి తడిబట్ట పెట్టాలన్నాను కదా. అదంతా మేము చూసుకుంటాం గానీ నువ్వు బయలుదేరు. అది కాదమ్మా. ఏయ్, వెళ్ళిపోమని చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళా. చూసావా, ఆవిడ గారికి చలి జ్వరం వచ్చిందంట. చివరికి పని మనిషి కూడా మనం ఎలా చూసుకోవాలో చెప్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుండండి. ఏయ్, లే. ఏంటే ముసుగు తన్ని పడుకున్నావు? లే. ఏంటి పని మనిషి దగ్గర చలి జ్వరం వచ్చిందని చెప్పావుట? ఇంటి కోడలికి జ్వరం వచ్చినా పట్టించుకోవడం లేదని అందరికి పబ్లిసిటీ చేస్తున్నావా? అదేం లేదత్తయ్యా. తులసి వచ్చి నన్ను చూసి తెలుసుకుంది. నేను చెప్పలేదు. ఇలా ముసుగు తన్ని పడుకుంటే ఎవరైనా వచ్చి చూసి ఏమైందని అడుగుతారు. లే, లేచి వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? గేజర్ పాడైపోయింది. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి తీసుకురా. వెళ్ళు. లే. ఏమంటుంది? ఏమంటుంది? ఏవైనా అంటే గొంతు నొక్కేను. జ్వరం లేదు, ఏం లేదండి. అంత నటన, దొంగ మొహంది. రే, అప్పుడే మొదలు పెట్టేసావంట్రా? ఇదెప్పుడో మొదలు పెట్టింది డాడీ. నాకు చాలా బాధగా ఉంది. కోట్ల రూపాయలకు వారసుని కావలసిన వాణ్ణి, కానీ ఇంకా 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 ఇలాగే ఉండిపోయాను. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మన పేరును రాసుంటే ఎంత బాగుండేది. అంత అంత నాశనం చేశారు. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను నాన్న. రే, అది వచ్చేది కాదు, చచ్చేది కాదురా. ఒకవేళ మన చేతికి వచ్చినా ఆ శశిరేఖ ఊరుకునేదా? మా నాన్న రానివ్వు అని వెంటపడేది. మన చేతుల మీదుగా ఆ ఫ్యాక్టరీ రాసిస్తే మన గుండె ఆగిపోయేది. దానికంటే రాకపోవడమే మంచిది. ఇప్పుడు రాలేదు అని ఒకటే బాధ. అప్పుడు చేతికొచ్చింది పోయిందని ఇంకా ఎక్కువ బాధ ఉండేది. నేనెలా డీపీ గాడికి ఆ ఫ్యాక్టరీని రాసిస్తాను సరోజ? ఏదో ఒకటి చేసి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని మన చేతుల్లోంచి పోకుండా ఆపేవాడిని. అవసరమైతే ఆ డీపీ గాడిని నలుగురు మనుషుల్ని పెట్టి లేపేసేవాడిని. అసలు ఇదంతా ఇదిగో దీని వల్ల వచ్చింది. ఇదే ఆ సీతను పంపించి ఆ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంది. దీన్ని సరోజ, రేయ్, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పద. జాగ్రత్త సరోజ, నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త. ఈ సంగతి తర్వాత చెప్తానే. అమ్మా, ఏంటి శశి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు, ఏమైంది? ఏం చెప్పమంటావు బాలు? ఈరోజు నాకొక భయంకరమైన విషయం తెలిసింది. అది విన్న తర్వాత నేనే తట్టుకోలేకపోయాను. నువ్వు కూడా వింటే ఏమైపోతావో అని భయంగా ఉంది బాలు. ఏంటి శశి, ఏంటా నిజం? మోసం చేశారు బాలు. దాదాపు 25 ఏళ్ల నుంచి నిన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా నిజం బయట పెట్టకుండా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరో అయితే నేను ఇంతగా ఫీల్ అయ్యేదాన్నే కాదు. మీ అమ్మ నాన్నలే నిన్ను మోసం చేస్తున్నారు. వాట్? మా అమ్మా నాన్నలా? అసలు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నన్నెందుకు మోసం చేస్తారు? నీ అమాయకత్వాన్ని, నీ మంచితనాన్ని అలసుగా తీసుకున్నారు బాలు. ఈ అయోధ్య నిలయానికి అసలు యువరాజ్వి నువ్వే బాలు. వాట్? అసలు ఏమంటున్నావు శశి? అవును బాలు, రామ్ నీకు సొంత అన్నయ్య కాదు.
అసలు రామ్ మీ అమ్మ నాన్నలకి కన్న కొడుకే కాదు. శశి, నిజం బాలు, ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీ అమ్మ నాన్నలే బయటకు తెలియకుండా దాచారు. ఆ రామ్ ఒక అనాథ. చిన్నప్పుడే మీ అమ్మ నాన్నలు జాలిపడి అతన్ని చేరదీసి పెంచారు. ఆ రోజు నుంచి ఈ ఇంటికి పెద్ద కొడుకుగా చలామణి అవుతూ మీ అందరి మీద అధికారాన్ని చలాయించాడు ఆ రామ్. ఇది నిజం బాలు. నేను శశి, అసలు నేను నమ్మలేకపోతున్నాను. మొదట నేను కూడా నమ్మలేదు, కానీ మీ అమ్మ నాన్నలతో రామ్ మాట్లాడుతూ ఉంటే అదంతా నేను విన్నాను. విచిత్రం ఏంటంటే తను ఈ ఇంటికి అనాథలాగా వచ్చాను అనే విషయం రామ్కి కూడా తెలుసు బాలు. అంటే తనకు నిజం తెలిసినా కూడా ఇన్ని రోజులు ఇంట్లో అందరి మీద అజమాయిషి చేశాడా? నా బాధంతా అదే కదా బాలు. అసలు ఈ అయోధ్యకి నువ్వు యువరాజు అయితే ఎవరో దారిన పోయే ఆ రామ్ని తెచ్చి ఇంటికి పెద్ద కొడుకుని చేశారు. ఆయన చేతికి ఆస్తులు అధికారాలిచ్చి నిన్ను బానిసగా మార్చారు. బాలు అది చెయ్యి, బాలు ఇది చెయ్యొద్దు, నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని ఇన్ని రోజులు ఆ రామ్ నిన్ను కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా బయట వాళ్ళు మోసం చేస్తే ఇంట్లో వాళ్ళు చేరదీస్తారు. కానీ నీ దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్లుగా మీ అమ్మ నాన్నలే నిన్ను మోసం చేశారు. అదే నాకు బాధగా ఉంది. కడుపున పుట్టిన నిన్నేమో పట్టించుకోలేదు. ఏ రక్త సంబంధం లేని అతన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? నేనిది అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు మా అమ్మ నాన్నలు ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ అతి మంచితనమే దానికి కారణం. దాన్ని చాలా తెలివిగా ఆ రామ్ క్యాష్ చేసుకుని ఇన్ని రోజులు ఈ ఇంటికి పెద్ద కొడుకుగా అన్ని గౌరవాలు అందుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను బాలు, ఈ ఇంటి పెద్ద కొడుకువి నువ్వే. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే. ఆదిత్య, టీ తీసుకో. ఓ సూపర్, ఎక్సలెంట్. ఏమైంది ఆదిత్య, ఎందుకలా అరిచావు? పేపర్లో ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఉండండి, మీ అందరు నోరు తీపి చేయాలి. ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. రండి 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 రండి, అందరూ స్వీట్స్ తీసుకోండి. రండి తీసుకోండి. ఇంతకీ ఈ స్వీట్లు ఎందుకు చెప్పలేదు ఆదిత్య? అది రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది, పేపర్లో వేశారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాటర్ కదా, అందుకు. చూస్తారేంటి, తినండి. వాళ్ళకి అవార్డు వస్తే నీకేంటి సంబంధం? మీరు వెళ్ళండి. నువ్వెందుకు స్వీట్స్ పంచుతున్నావు? చెప్పాదిత్య, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వాళ్ళేమైనా నీకు రిలేషనా? కావలసిన వాళ్ళ? రెండు. ఎలా? ఎలాగంటే వాళ్ళు నాకు బాగా తెలుసు. అది ఎలా తెలుసు? ఎవరు తెలుసు? ఆ కంపెనీ ఎండి రామ్ గారు నాకు బాగా తెలుసు మేడం. నిజమా? అవును మేడం, ఆయన చాలా మంచి మనిషి. ఈరోజు ఆ కంపెనీ ఆ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఆ రామ్ గారేనండి. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. అక్కడ ఓనరు ఎంప్లాయ్ అనే తేడా లేకుండా అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆ రామ్ గారేనండి. ఆయనతో నీకు బాగా అనుబంధం ఉన్నట్టు చెప్తున్నావే? అవును మేడం,
ఆయనతో నా అనుబంధం అన్నదమ్ముల అనుబంధం లాంటిది. అంత అనుబంధం ఉంటే ఏదైనా జాబ్ ఉంటే అక్కడే చేసుకోవాల్సింది కదా. మరి ఇక్కడ మెకానిక్ గా ఎందుకు వర్క్ చేస్తున్నావు? పరిచయాన్ని అవసరంగా వాడుకుంటే అది స్వార్థం అవుతుంది మేడం. నేను స్వార్థపరుణ్ణి కాదు. మీరు కూడా స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి. అసలు ఈ విషయం అమూల్యకి తెలుసా తెలీదా? ఒకసారి ఫోన్ చేద్దాం. భాస్కర్ అన్న, స్వీట్ తీసుకో. హలో. హలో చందు గారు, నేనండి అమూల్య ఫ్రెండ్ని, శైలుని మాట్లాడుతున్నాను. చెప్పు. అమూల్యతో ఒకసారి మాట్లాడాలి. ఎందుకు? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అవార్డు వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ చెప్దామని. అవార్డు వచ్చింది వాళ్ళ అమ్మగారి కంపెనీకి, తనకు కాదు కదా. అలా అంటారేంటండి? వాళ్ళ అమ్మగారికి వస్తే తనకి ఆనందమే కదా. ఒకసారి విష్ చేయాలి, ప్లీజ్ మాట్లాడించండి. సరే, ఒక నిమిషం. అమూల్య, నీకే ఫోన్. నీ ఫ్రెండ్ శైలు మాట్లాడుతుందంట. చూడు, తను చెప్పింది వినటం తప్ప ఇక్కడ విషయాలేవి బయటకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందో తెలుసుగా. హలో అమూల్య, ఎలా ఉన్నావే? బాగున్నానే, చెప్పు శైలు. బాగున్నానని డల్ గా చెప్తావేంటే? అమూల్య, మీ ఇండస్ట్రీస్ కి అవార్డు వచ్చిందని ఇక్కడ స్వీట్స్ పంచుతున్నారు. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? స్వీట్స్ పంచుతున్నారా? ఎవరు? ఎవరంటే నా లవరే. తనకి మీ అన్నయ్య బాగా తెలుసంట. పేపర్లో న్యూస్ చూసి స్వీట్స్ పంచుతున్నాడు. అలాగా? అమూల్య, ఫోన్ తనకిస్తాను, తనతో మాట్లాడి నా గురించి ఒక్కసారి చెప్పవా? నేనా? ప్లీజ్ 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 కొంచెం చెప్పవే. ఇదిగో ఫోన్ తనకిస్తున్నాను. ఆదిత్య. అది కాదు శైలు. ఆదిత్య, ఫోన్ నీకే. ఎవరండి? రామ్ గారు తెలుసు అన్నావు కదా, ఆయన చెల్లెలు అమూల్య. ఆ రోజు నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసావు కదా. అవునండి. తనే లైన్లో ఉంది. కంగ్రాచులేషన్స్ చెప్పు. హలో, ఎలా ఉన్నావు అమూల్య? నేను మీకు తెలుసా? నేనెవరో మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు. రామ్ గారికి చెల్లెలంటే మీరు నాకు చెల్లెల్లాంటి వాళ్లే. అందుకే చనువుగా పేరు పెట్టి పిలిచాను, ఏమనుకోకమ్మా. పర్వాలేదన్నయ్య. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అవార్డు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ కుటుంబంలో మీరు కూడా ఒక భాగం కదా, అందుకే మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. అన్నట్టు మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. చూడండి, శైలు గురించి మీతో ఒక విషయం చెప్తాను. తను చాలా మంచి మనిషి అండి. మీ విషయంలో తనేదో తెలిసి తెలియక తప్పులు చేసింది. దానికి తను చాలా ఫీల్ అవుతుంది. తనని క్షమించేయండి. తను చాలా మంచి మనిషి. తన విషయంలో నాది గ్యారంటీ. శైలుకి మీరంటే చాలా చాలా ఇష్టమండి. దయచేసి తనని అర్థం చేసుకోండి. ఇదిగోండి, మాట్లాడండి. అమూల్య, ఏమైందే? ఫోన్ నీకిచ్చాడా? అమూల్య, నువ్వు ఏం చెప్పావో తెలియదు కానీ తను నా వైపు ఫస్ట్ టైం చాలా ప్రేమగా చూశాడే. నిజమా? అవునే. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అప్పుడప్పుడు ఇలా మాట్లాడిస్తూ ఉంటాను. నా గురించి ఇలాగే చెప్పవే. రేపు మా పెళ్ళయి పాప పుడితే నీ పేరే పెట్టుకుంటానే. థ్యాంక్ యూ. ఉంటాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అయిపోయిందా?
అమ్మా చెప్పు తల్లి. డాడ్, మీరు అర్జెంటుగా రేపు ఉదయాన్నే ఇక్కడికి రావాలి. ఎందుకు బేబీ? అదేంటి డాడ్, రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ప్రెస్టీజియస్ అవార్డు వస్తే మీరొచ్చి అభినందించరా? అన్నీ తెలిసి కూడా నువ్వే అలా మాట్లాడతావేంటి బేబీ? వాళ్ళంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ ప్రపంచంలో నా శత్రువుల లిస్టు తీస్తే మొదటి వరుసలో ఉండేది వాళ్లే. అలాంటి వాళ్ళకి అవార్డు వచ్చిందని నేనొచ్చి కంగ్రాట్స్ చెప్పాలా? సారీ, నా వల్ల కాదు బేబీ. మీరు రావాలి డాడ్, ఎందుకంటే అవార్డు వచ్చిందనే ఆనందంలో ఉన్న ఈ కుటుంబంలో ఒక పెద్ద బాంబు పేలబోతుంది. నాకు ఈ ఫంక్షన్కి రావటం ఇష్టం లేదు. నా బదులు బాలు అవార్డు అందుకుంటాడు. మీరు మీ తమ్ముడికి పట్టాభిషేకం చేపిస్తున్నారన్నమాట. ఆ శ్రీరామచంద్రుడు భరతుడు ఒక్క తల్లి బిడ్డలు కాదు, మీరు కూడా అంతేనా? బావగారు నిజంగా మీ కన్న బిడ్డేనా? జవాబు చెప్పమ్మా. అవునరా, రాము నా కన్న బిడ్డ కాదు.